నా పేరు స్వాతి. డిజి న్యూస్కి స్వాగతం. ప్రాథమిక స్కూలు అనేది మూతబడిపోయినది. పిల్లలు ఏందంటే వేరే స్కూల్‌కి చదువుకోవడానికి వెళ్తున్నారు. అది మూతబడి ఒక 10 ఇయర్స్ దాకా అవుతుంది. ఈ అంగన్‌బడి స్కూలు ఉంది గానీ, అది గూడా త్వరలో అది గూడా మూసివేయాలని ప్లాన్ జేస్తున్నారు. ఎందుకంటే పిల్లలనేది వాళ్ళు చదువుకోవాలి, మంచిగా చదువుకోవాలి. మంచి పెద్ద పెద్ద స్కూళ్ళలకు పోయి చదువుకోవాలి. పెద్ద పెద్ద స్కూళ్ళల్లో పోయి చదువుకున్న వాళ్ళకే జాబులొస్తాయి అనేది ఒకటి థాట్ ఉన్నది. గవర్నమెంట్ స్కూల్‌లో చదువుకున్న వాళ్ళకి ఫ్యూచర్ ఉంది ఇప్పటి కాలంలో. కానీ వాళ్ళకి అర్థమైతలేదు. ఈ ఊర్లో పిల్లలందరూ కలిసి మంచిగా చదువుకోవాలి. నేను నన్ను నాకు బ్యాట్ గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపిస్తే నేను స్కూల్ అనేది అభివృద్ధి చేస్తాను. మళ్ళీ రీఓపెన్ చేసి అభివృద్ధి చేస్తాను. ఇంకా మాకు అటు ఈ రోడ్లు అనేటివి బాలేవు. అటు మా గోలిరామయ్యపల్లి నుంచి నుంగొండపల్లి వెళ్ళే రూట్‌లో మొత్తానికి రోడ్ అనేది బాలేదు. ప్రజలు అనేది పోయి రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. వర్షాకాలం వస్తే ఆ రూట్ మొత్తం బంద్ అయిపోతది. అదొకటి బాగా చేస్తాను నేను. ఇంకా ఇప్పుడు ఈ బస్సు వెళ్ళడానికి చెట్లు బాగున్నాయి. అవి బాగా కొట్టిపిస్తాను. ఇంకా త్రాగునీటి సమస్య ఉంది. అది కూడా బాగు చేస్తాను. మినరల్ వాటరు గవర్నమెంట్ ప్లాంట్ వేపిస్తాను. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు వస్తారు కానీ వాళ్ళు 2-3 డేస్కి ఒకసారి వస్తారు. వాళ్ళు డైలీ వచ్చి ప్రజలకి ఏమేం సమస్య ఉందో తెలుసుకొని వాళ్ళకి ఏదేది అవసరం ఉందో తెలుసుకొని వాళ్ళు ఇంటింటికి వచ్చి సమస్య ఏందో తెలుసుకొని చేపియాలని వాళ్ళని కోరుకుంటూ నేను గెలిచినాక అది చేపిస్తాను.